హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే సాంబార్ చేస్తున్నాం. ముందుగా పప్పు అనేది మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా పప్పు అనేది నీట్గా వాష్ చేసుకుని అందులో పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ కారం వేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. రోజు ఇలా విజిల్ అనేది పెట్టేసుకుని మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుందాం. 15 విజిల్స్ వచ్చేదాకా మనం స్టవ్ మీద ఉంచుదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 15 విజిల్స్ వచ్చేసాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పప్పు అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం విజిల్ అనేది ఆవిరి మొత్తం బయటికి పోయాకనే తీయాలి. మూత అనేది తీసాక పప్పు ఇగో ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనకు బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం 15 విజిల్స్ రానిచ్చాం కదా, అందుకని ఇలా ఉడికింది పప్పు అనేది. ఇలా పప్పు అంతా మిక్సీ జార్లోకి తీసేసుకుని ఇప్పుడు మిక్సీ అనేది పట్టేసుకుందాం. మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇది సైడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కూరగాయలు అనేవి కోసుకుందాం. సాంబార్కి కావాల్సినవి ఇలా సాంబార్కి కావాల్సిన అన్ని కూరగాయలు కోసుకుని ఇలా ఉంచుకున్నాము. బెండకాయలు, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, వంకాయ, తాలింపుకి కావాల్సినవి కూడా ఇక్కడ పెట్టుకున్నాం. నేను పప్పు పెట్టిన కుక్కర్లోకే నేను వెజిటేబుల్స్ అనేవి వేసేస్తున్నాను. ముందుగా స్టవ్ అనేది వెలిగించుకుందాం. అందులో కూరగాయలు అనేవి వేసేసుకుందాం. టమాటాలు అనేది ఫస్ట్ వేసుకోకూడదు, ఎందుకంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మిగతా కూరగాయలన్నీ వేసేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాం. ముక్కలన్నీ మగ్గాలి కదా. ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకున్నాక మనం మూత అనేది పెట్టేసుకుందాం. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో టమాటాలు కూడా ఒక మగ్గనించిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా పప్పు, అది అనేది యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు కూడా యాడ్ చేసుకుని దాన్ని 2 minutes మళ్ళీ ఉడకనిద్దాం ఫ్రెండ్స్. పప్పు వేసుకున్న తర్వాత అందులో ఆ జార్లోనే కొంచెం నీళ్ళు అనేది పోసుకుని కలిపేసుకుని సాంబార్లో పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చింతపండు రసం అనేది తీసేసుకుని మనం ముందుగా పెట్టుకోవాలి. దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సాంబార్లోని ఇలా యాడ్ చేసేసుకుని ఒక 5 minutes ఇలా ఉడకనివ్వాలి. ఇందులో ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకుందాము. అన్నీ వేసుకుని బాగా కలుపుకుందాము. రుచికి తగ్గ సాల్ట్ అనేది వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు వేసుకుందాము. మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న జింజర్ను కూడా వేసుకుందాం ఇందులో, ఎందుకంటే ఇది మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అల్లాన్ని ఒకదాన్ని చితకొట్టుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా అనేది వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాము. అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాము. సాంబార్ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది మనకి. కస్తూరి మెంతి కూడా కొంచెం వేసుకుందాము. కస్తూరి మెంతి వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనం నలిపేసి కస్తూరి మెంతిని వేసుకోవాలి. సాంబార్లో టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాంబార్ అనేది మనకు మరిగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాం. మనం ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. పోపు అనేది మనకు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనం సాంబార్లో అనేది వేసుకుందాం. పోపు అనేది సాంబార్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. సాంబార్ అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో అనేది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. మనం ఎండు చేప ఫ్రై కూడా చేసుకుంటున్నాం. పప్పుచారు ఎండు చేప ఫ్రై అంటే కాంబినేషన్ బాగుంటుంది. ముందుగా ఎండు చేపలను మనం ఇలా ఒక బౌల్లో వేసి నానబెట్టాలి. ఎండు చేప అనేది ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ అనేది పెట్టుకుని స్టవ్ అనేది వెలిగించుకుందాం.
ఇలా ఆయిల్ వేసుకుని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు అనేవి ఈ ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండు చేప అనేది. ఇలా అన్ని ఎండు చేపలు వేసేసుకుని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఎండు చేప. ఉప్పు కారం అనేది అప్పుడే వేసుకోకూడదు ఫ్రెండ్స్, బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఎండు చేపలు అనేది బాగా ఫ్రై అయితే అప్పుడు ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా చేపలు అనేవి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగ్గ సాల్ట్ అనేది వేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు చేపలు కాబట్టి సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి. తర్వాత కారం అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు కారం వేసుకున్నాక ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ బ్లాకిష్ కింద వచ్చేస్తుంది కలర్ అనేది. 2 minutes ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.